హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మేఘానేమాని. మనం పబ్లిక్ స్పీకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడో ఒకటి వినాలనుకుంటాం. అమ్మని, నాన్నని, అందరినీ ఇది చెప్పు అని అడుగుతాం. ఏంటది? అవే కథలు, స్టోరీస్. ఏజ్ మారే కొద్దీ మనం కొంచెం బోరింగ్గా అవుతాం కాబట్టి అడగడం మానేస్తాం. కానీ ఎప్పటికైనా కథలు అనేవి డెఫినెట్గా ప్రతి ఏజ్ వాళ్ళని ఆకట్టుకుంటాయి. దీనికి ఉదాహరణ ఏంటంటే, ఎప్పుడైనా సరే గాసిప్లో మనం ఏం చెప్పుకుంటాం? కథలు. నీకు తెలుసారా వాడు అలా చేశాడు అంటే, అవునా, వెంటనే వింటాం. కాబట్టి స్టోరీస్ ఆర్ ద బెస్ట్ వే టు అట్రాక్ట్ ఆడియన్స్. సో స్టోరీ టెల్లింగ్ అనేది ఒక ఆర్ట్. ఒక ఇంట్రెస్టింగ్ కథతో మొదలుపెట్టి అది ఒక రియల్ స్టోరీ అయితే ఇంకా మంచిది. ఒక రియల్ సక్సెస్ స్టోరీ, ఒక రియల్ లైఫ్ స్టోరీ, లేదంటే మీరు ఏదైనా అనుకున్నది, నేను ఇది చేయలేను అనుకున్నది కానీ మీరు చేశారు, బ్రేకింగ్ యువర్ బౌండరీస్. ఇలాంటి స్టోరీస్ ఎప్పుడైనా సరే మీరు కనుక మీ స్పీచ్ స్టార్ట్ చేసినా, లేదంటే మీ స్పీచ్లో ఒక స్టోరీ ఇంక్లూడ్ చేసినా డెఫినెట్గా మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ, మనకి ఎప్పుడు చిన్నప్పుడు మారల్స్ అన్నీ ఒక కథల రూపంలో చెప్పేవారు. బెస్ట్ ఎగ్జాంపుల్ పంచతంత్ర. వాళ్ళకు ఆల్రెడీ తెలుసు సైకాలజీ ఇలా ఉంటుంది, కథలు వింటారు అని. అండ్ ప్లస్ చిన్నపిల్లలకి ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూడండి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో పంచతంత్ర ఇస్ అ వెరీ స్మార్ట్లీ అండ్ సైకలాజికలీ థాట్ అండ్ మేడ్ స్టోరీ బుక్. అంటే మారల్స్ అర్థం అవుతాయి, యానిమల్స్ ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అండ్ ఆ స్టోరీ పిల్లలు డెఫినెట్గా వింటారు. పెద్దవాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.